మరి సన్ సిటీకి చెందిన స్పెషల్ ఐస్ క్రీమ్ ని త్వరగా ఇవ్వయ్యా. మనసుంటే మార్గం ఉంటుంది. జోగా ఎందుకు ఇక్కడికి వచ్చావు? మారువేషంలో వస్తే నిన్నెవరూ కనిపెట్టలేరు అనుకుంటున్నావా? ఏకన్నా నువ్వు తప్పించుకోలేవు. ఇలా చూడు రంగిలా, ఇక్కడికి నేను ఐస్ క్రీమ్ తినడానికే వచ్చాను. ఈ రోజు నా చేతి నుండి తప్పించుకోలేవు. నువ్వు ఏం చేయగలవు? రా, తాడో పేడో తేల్చుకుందాం. మన ఇద్దరిలో ఎవరు గెలుస్తామో త్వరలో తేలిపోతుంది కదా. ఏంటిది? హలో ఎవ్రీబడి, నేను చెప్పేది వినండి. నా పేరే పవర్ స్నాచర్. నేను నా శక్తిని ఉపయోగించి మీలో ఉన్న మ్యాజిక్ శక్తిని అంతటిని నా సొంతం చేసుకుంటాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే గొప్ప మెగీషియన్ అవుతాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, దానివల్ల ఎలాంటి బాధ కలగదు. కావాలంటే శాంపుల్ చూడండి. చన్ పకయ్యా, చన్ పకయ్యా, నీలో మ్యాజిక్ ఇక నాదేనయ్యా. నాకేం జరుగుతోంది? నా మ్యాజికల్ బాట్స్ ఎక్కడికి వెళ్తోంది? ఆగు! ఆ ల్యాండ్ మూవర్ ఇటు వైపే వస్తోంది. రంగిలా, ఇవాళ నేను వదిలిపెట్టేస్తున్నాను. నీ సంగతి తర్వాత చూస్తాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నన్ను వదిలిపెట్ట. రుద్రా, మార్కెట్ కి త్వరగా రా. జోగా, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. అరే, నన్ను కూడా తీసుకెళ్ళిపో. పారిపోకండి, ఎందుకంటే పవర్ స్నాచర్ దగ్గర నుంచి తప్పించుకుని ఎవ్వరూ పారిపోలేరు. చన్ పకయ్యా, చన్ పకయ్యా, ఇక మీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. ఎవరైనా తాతయ్యని పిలవండి త్వరగా. ఆలస్యం చేయకండి, త్వరగా వెళ్ళి పిలుచుకురండి. రుద్ర, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆ పవర్ స్నాచర్ అందరి శరీరాల నుంచి మ్యాజిక్ పవర్ లాగేసుకుంటున్నాడు. ఈ బాయ్స్ కా సక్కు పుష్టు. పక్క వాళ్ళ మ్యాజిక్ ని నీ సొంతం చేసుకోవడానికి నీకు ఏ అర్హత లేదు. ఇది దొంగతనం, ఇంకా తప్పు కూడా. సన్ సిటీలో ఎటువంటి తప్పు జరగడానికి వీల్లేదు. నేను చేస్తాను. నన్ను ఎవరు ఆపుతారు? నువ్వా? వెళ్ళి నీ వయసు పిల్లలతో ఆడుకో. వెళ్ళు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో ఏ మాత్రం సందేహపడకు. బాయ్స్ కా సక్కు పుష్టు. చన్ పకయ్యా, చన్ పకయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. వరుణ్, నేను ఎదిరించి పోరాడటానికి మనం ఖచ్చితంగా రుద్రకి హెల్ప్ చేసే తీరాలి. జంతర్ మంతర్ జాదూ కలంతర్ చూ. ఇక చాలా ఆపు మైరా. ప్లీజ్ రుద్రకి నువ్వు హెల్ప్ చేయకు. సారీ. ఏమైంది రుద్ర? భయపడ్డావా? వీడి ద్వారా నాకు కావాల్సింది సాధిస్తాను. అకీరా జకీరా బజూకా బ్రింగీతో.
ఏంటి ఏం జరుగుతోంది? ఎవరది? నా ముందుకు రండి. నన్ను ఎక్కడికి లాక్కెళ్తున్నావు? అమ్మయ్య ఎలాగైతేనే వెళ్ళిపోయాడు. అవును, ఇంతకీ ఏం మ్యాజిక్ చేశాడు? అవును, తను ఏ మంత్రం చెప్పాడు? చెన్ పక్కయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. చాలా సింపుల్ అయిన మంత్రం. ఈ మంత్రం తోటి నేను అందరి దగ్గర ఉన్న మ్యాజిక్ ని లాక్కోగలను. ఉన్నట్టుండి ఏమైంది నాకు? అరే నాకేమీ అర్థం కావడం లేదే. తాతయ్య కాపాడు. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య, తన మ్యాజిక్ తో పక్క వాళ్ళ మ్యాజిక్ ని ఆ మెజిషియన్ ఎలా లాక్కుంటున్నాడు తాతయ్య? రుద్ర, నువ్వు అనుకుంటున్నట్టు మన మాయాలోకం చిన్న లోకం కాదు, చాలా పెద్దది. మ్యాజిక్ తో ఏమైనా చేయొచ్చు. అతను తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అందుకని మీ ముగ్గురు అతన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను మీ ముగ్గురికి రక్షణ కవచం ఎలా సృష్టించుకోవాలో నేర్పిస్తాను. ఆ రక్షణ కవచం లోపల మీరు గనక ఉన్నారంటే ఏ మంత్రశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీరు మొదటి మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఫోకస్ అండ్ బిలీవ్. ఇది కేవలం మంత్రాలకు మాత్రమే కాదు, జీవితంలో ఏ ఘట్టంలోనైనా మీకు ఉపయోగపడుతుంది. రెండవ మంత్రం తాతయ్య, నేను ఆ మంత్రం చదివేనా? నేను డాంకీగా మారిపోయాను. నన్ను మామూలుగా మార్చండి. నీలో మార్పు అనేదే రాదా? ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు. తాతయ్య, అమ్మయ్య, నేను మామూలుగా మారిపోయాను. థ్యాంక్ యూ తాతయ్య. నేను ఆ మంత్రాన్ని కాపీ కొట్టి డాంకీ మీద ప్రయోగించానా? ఆ డాంకీలో ఉన్న పవర్స్ అన్ని నాకు వచ్చేసాయి. ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కూడా నాకు గడ్డి తినాలని ఉంది తాతయ్య. తాతయ్య, రంగీలను వదిలేండి, మాకు ఆ రెండో మంత్రాన్ని నేర్పించండి. వినండి. ఇబాయిస్కా జిబాయిస్కా సకూం ప్రొటెక్టో. రుద్ర, మైరా, వరుణ్, నేనిప్పుడు రక్షణ కవచంలో ఉన్నాను. ఇప్పుడు మీ ముగ్గురు మీ మ్యాజిక్ తో ఏమైనా నా మీదకి విసరండి. కానీ తాతయ్య, మీకు దెబ్బ తగిలిందంటే? నాకేమీ కాదు, విసరండి. తాతయ్య, ఈ మంత్రం నిజంగానే పనిచేస్తుంది. మిమ్మల్ని మేము దాడి చేయలేకపోతున్నాము. మేము కూడా ఈ రక్షణ కవచం మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తాము. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఓహో, రా పవర్ స్నాచర్, రా. షాకాల్ అంతఃపురానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నేను మెజిషియన్ ని, గొప్ప మాయగాణ్ణి. నన్ను చూసి భయపడు, నేనే షాకాల్. ఓ, అయితే నువ్వేనా షాకాల్వి? నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వెందుకు నన్ను ఇలా ఇక్కడికి రప్పించావు చెప్పు. నువ్వు ఏం చేస్తున్నావో జోగా వచ్చి నాకు వివరంగా చెప్పాడు. నువ్వు మిగతా వాళ్ళ మ్యాజిక్ పవర్స్ ని లాక్కుంటున్నావని నాకు తెలుసు. నీకు ఇంత టాలెంట్ ఉన్నా కూడా నువ్వు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పవర్స్ లాక్కుని నీ టైం ని వేస్ట్ చేస్తున్నావు. ఒకవేళ నీకు పవర్సే కావాలనుకుంటే జై సింగ్ చౌహాన్ నుంచి పవర్స్ లాక్కో. అతని శక్తులని ఎలాగోలా ఒక్కసారి నీలోకి వచ్చేసాయి అంటే అప్పుడు నువ్వు అందరికన్నా శక్తివంతుడివైపోతావు. తను అంత శక్తివంతుడే అయితే నేనిప్పుడు తన మ్యాజిక్ ని కూడా సొంతం చేసుకుంటాను. కానీ జైసింగ్ చౌహాన్ కొన్ని శక్తుల్ని వశపరచుకోవడం అంత తేలికైన పని కాదు. అతను శాకాల్ని ఎన్నోసార్లు ఓటమి చెందేలా చేశాడు. శాకాల్ వేసిన ప్లాన్లన్నీ ఎన్నోసార్లు ఫ్లాప్ అయిపోయాయి. జోగా, ఇప్పుడు పాత విషయాలని ఎందుకు? తన మ్యాజిక్ ని ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు చూడండి, జై సింగ్ చౌహాన్ మ్యాజిక్ ని నేనెలా సొంతం చేసుకుంటాను.
చూడు షాకాల్, నిజంగానే ఇతను జైసింగ్ చౌహాన్ కొన్ని శక్తుల్ని వశపరుచుకున్నాడంటే అందరికన్నా గొప్ప మెజిషియన్ ఇతనే అయిపోతాడు. అప్పుడు మీరు కూడా క్షేమంగా ఉండలేరు. నేను మాయగాణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేనే షాకాల్. పవర్ స్నాచర్ జైసింగ్ చౌహాన్ పవర్స్ అన్నిటినీ లాక్కోగలడు, కానీ అతని తెలివితేటలు మాత్రం ఎవ్వరూ లాక్కోలేరు. జైసింగ్ చౌహాన్ తెలివితేటలు లేకుండా ఈ పవర్ స్నాచర్ నన్ను ఏవి చేయలేడు. నేను ఒక మంచి ప్లాన్ వేసి ఆ పవర్ స్నాచర్ ని అంతం చేసేస్తాను. ఆ తర్వాత నా ఇద్దరు శత్రువులు ఒకేసారి అంతమైపోతారు. చన్ పకయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. తాతగారిని రమ్మని చెప్పండి, అతనే మనల్ని కాపాడగలరు. ఎవరైనా నాకు సహాయం చేయండి. ఎవరో నా మ్యాజిక్ శక్తిని సొంతం చేసుకున్నారు. నేనిప్పుడు ఏమీ చెయ్యలేను. ఆ పవర్ స్నాచర్ అటువైపు వెళ్ళాడు. నా శక్తి మొత్తం లాక్కెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నేను ఇప్పుడే వెళ్ళి వాడు అంత చూస్తాను. ఈ సన్ సిటీని అంతం చేయటం ఎవరి తరమో కాదు. పవర్ స్నాచర్, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. ఎక్కడ దాక్కున్నావు? చంపకయ్యా, చంపకయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. నా ముందుకి రా. తప్పకుండా వస్తాను. అంత తొందర ఎందుకు జైసింగ్ చౌహాన్? నీ కోరిక నేను తీరుస్తాను, కానీ ముందుగా నీ మ్యాజిక్ శక్తిని నన్ను సొంతం చేసుకోనివ్వు. ఇప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను. ఇంకొద్దిసేపట్లో జైసింగ్ చౌహాన్ కథ ముగిసిపోతుంది. ఇక ఆ తర్వాత వాడి సన్ సిటీ నా అధీనంలోకి వచ్చేస్తుంది. నేను కదలలేకపోతున్నాను. రుద్రా, తాతయ్య, ఈ బాయ్స్ కాసకుం రాపిడో. సన్ సిటీ ప్రజలారా, మీ జైసింగ్ చౌహాన్ పరిస్థితి చూడండి. నా శక్తి ముందు తను ఎందుకు పనికిరాడు. ఈ బాయ్స్ కాసకుం క్లౌడో సరెండో. మైరా, వరుణ్, త్వరగా. వీల్లేదు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? రుద్రా, నేను నిన్ను వదిలిపెట్టను. తాతయ్య, మీరిక్కడ విశ్రాంతి తీసుకోండి. వాడు మిమ్మల్ని కనిపెట్టలేడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త రుద్ర, అతను తన మ్యాజిక్ తో అందరినీ మోసం చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీరు దేనికి బాధపడకండి తాతయ్య. రంగీలా, మీరు తాతగారితో ఇక్కడే ఉండండి. తాతయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళకండి.
ఇక ఈ సిటీలో ఒక్కడే మెజిషియన్ ఉంటాడు. అదెవరో కాదు, పవర్ స్నాచర్. ఇక నేను ఈ ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ అవుతాను. తర్వాత నన్ను ఎవ్వరూ ఆపలేరు. రుద్ర అటు చూడు, తన అందరి శక్తిని తీసుకొని తన బోల్డర్స్ లో సేవ్ చేసుకుంటున్నాడు. అవును, అలా చూడు, ఆ బోల్డర్స్ ఎలా గ్లో అవుతున్నాయో. ఎలాగైనా వీడిని అడ్డుకోవాలి. ఏం చేయాలో నేను చెప్తాను. పవర్ స్నాచర్ రా, దమ్ముంటే నా మ్యాజిక్ ని నీ సొంతం చేసుకో. రుద్ర, నువ్వు నన్ను చూసి భయపడి పారిపోయావనుకున్నాను. మరేం పర్వాలేదు, మళ్ళీ నువ్వు తిరిగొచ్చావు. నిన్ను ముందుగా అంతం చేస్తాను. మిగతా వాళ్ళందరినీ మెల్ల మెల్లగా అంతం చేస్తాను. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు! రెడీ ఫ్రెండ్స్. ఇబాయిస్కా జిబాయిస్కా సకూన్. వీల్లేదు. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. రుద్ర, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేశావు. చన్పకయ్యా, చన్పకయ్యా, నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. రుద్ర, రక్షణ కవచాన్ని ఉపయోగించు. ఇబాయిస్కా జిబాయిస్కా. Ibaisca, Zibaisca, Sacum, Sapreto. వీల్లేదు. Ibaisca, Zibaisca, వీల్లేదు. రుద్ర అతన్ని చిత్తుగా ఓడించినట్టున్నాడు. నా స్ట్రెంత్ సోర్స్ ని పగలగొట్టేశావు. నా బోల్డర్స్ ని ముక్కలు చేశావు. నేను నిన్ను వదిలిపెట్టను. Ibaisca, Zibaisca, Claudio, Jasso. నేను మళ్ళీ వస్తాను. సారీ, నన్ను క్షమించు. శభాష్ రుద్ర,
నువ్వు ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. శభాష్.